మిత్రులారా, రామాయణ విశేషాలు చెప్పుకున్నాం. నిన్న మరి బాలకాండలో ఒక భాగం చెప్పుకున్నాం, ఇవాళ రెండవ భాగం చెప్పుకున్నాం. వాల్మీకి అడుగుతున్నాడు నారదుడిని, కొన్ని విశేష లక్షణాలన్నీ చెప్పి, ఈ లక్షణాలు అన్నీ గలవాడు ఎవరన్నా ఉన్నారంటే రాముడు అనేవాడు ఉన్నాడయ్యా, అంతా నిన్న చెప్పుకున్నాం. మహానుభావుడైన ఎక్కడ వరకు కథ రామాయణం ఇండెక్స్ లాంటిది, ప్రథమ సర్గలో ఉన్నాం అన్నమాట. రామాయణంలో మొత్తం చెప్పాడు. రాముడి కథంతా చెప్పి శృంగిబోయేరిపురంలో ఉన్న గుహుణ్ణి చేరాడు. అతనితోటి లక్ష్మణుడితోటి సీతతోటి కూడినవాడై ముందుకు పోతున్నాడు. సుమంత్రుణ్ణి వెనక్కి పంపించాడు. మంత్రి సుమంత్రుణ్ణి, తనను దిగబెట్టడానికి వచ్చిన సుమంత్రుణ్ణి. ఆ ముగ్గురు కూడాను ఒక అడవి నుండి ఇంకొక అడవికి వెళుతున్నారు. సమృద్ధిగా నీరున్న నదుల్ని దాటుకుంటూ చిత్రకూటం చేరారు. అక్కడ తపస్సు చేసుకుంటున్న భరద్వాజుడి యొక్క ఆజ్ఞని అనుసరించి ఒక పర్ణశాల అక్కడ నిర్మించుకొని సుఖంగా ఉన్నారు. ఎవరు? రామ, సీతారాములు, లక్ష్మణుడు. మహారాజు అయిన దశరథుడు అక్కడ పుత్రశోకం చేత పడ్డవాడై స్వర్గస్థుడయ్యాడు. దశరథుడు మరణించిన తర్వాత బ్రాహ్మణ శ్రేష్ఠులందరూ కూడాను భరతుణ్ణి రాజుగా పట్టాభిషేకుణ్ణి చేయాలి అంటే అతను దానికి అంగీకరించలేదు. రాముడిని ప్రసన్నుని చేసుకుంటానికి అడవికి బయలుదేరాడు, రాముడిని తిరిగి తేవాలని. ఇదంతా ఎవరు చెప్తున్నారు? నారదుడు వాల్మీకి చెప్తున్నాడు. రాముణ్ణి సమీపించాడు భరతుడు. వినయంగా అన్నాడు, జ్యేష్ఠుడు జీవించి ఉండగా కనిష్ఠుడు రాజు అవ్వడం అనేది ధర్మం కాదు అన్నయ్య, నీకు తెలియని ధర్మం కాదు ఇది, నువ్వే రాజువి, నేను కాదు అని పలికాడు. అప్పుడు ఆయన ప్రసన్నుడయ్యాడు. రాముడు తన పాదుకల్ని తన ప్రతినిధిగా ఇచ్చి నచ్చజెప్పి వెనక్కి పంపాడు భరతుడు. అంటే రాజ్యం తనే ఏలుతున్నట్లు, అంతే కదా అని బాధింపకూడదు కదా తమ్ముణ్ణి, అంత భక్తి గల భరతుణ్ణి. అలా భరతుడి కోరికను ఒక విధంగా నెరవేర్చిన వాడే అయినప్పటికీ భరతుడు మాత్రం బాధపడుతూనే వెళ్ళాడు. ఆ పాదుకులను భక్తితో సేవిస్తూ రాముడు ఎప్పుడు మరలి వస్తాడా అనే ఆకాంక్షతోటి అయోధ్యకు దగ్గరగా ఉన్న నంది గ్రామంలో, అది ఊరు, చిన్న పల్లెటూరు, అక్కడ ఉండి నగరంలో కూడా ప్రవేశించకుండా పాదుకులను అక్కడ ప్రతిష్ఠించుకొని అక్కడ పెట్టుకొని రాజ్యం వెళ్తున్నాడు ఆయన. మరి రాముడు అక్కడ ఎక్కడైతే ఆయన ఆశ్రమం నిర్మించుకున్నాడో భరద్వాజ ఆశ్రమం పక్కన, ఇక్కడ ఉంటే నా అడ్రస్ తెలిసిపోయింది కాబట్టి పుర ప్రజలందరూ మాటిమాటికి ఇక్కడికి వస్తారని అక్కడి నుంచి వదిలి దండకారణ్యంలో ప్రవేశించాడు. ఇంతవరకు ఈరోజు ఆపుదాం, రేపు కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు.